నరేష్ ప్రజాపతి గారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారానికి వచ్చిన వెంటనే కొన్ని మేజర్గా ఉన్న ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తుంది. గతం నుంచి ఎన్నికల ప్రచారంలో ఏవైతే అంశాలను లేవనెత్తారో ఆ అంశాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ చేసింది ఏంటి అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని, రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుంది, కరెంటు ఉండదని. కాకపోతే ఇప్పుడు ఫోకస్ పెడితే కరెంటుకు సంబంధించి అవకతవకలు సుమారు 85,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రజలకు తెలియకుండా, అలాగే అధికారులకు తెలియకుండా ప్రభుత్వం హైడ్ చేసిన పరిస్థితి ఇప్పుడు బయటకు వస్తుంది. దానికి సంబంధించిన సర్టెన్ అధికారి రిజైన్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకపోయినా ఇలాంటివన్నీ బయటికి రావడం గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలే అంటారా? ఒకటి స్వప్న గారు, ప్రభుత్వ పాలన, ప్రభుత్వానికి ఎవరైతే పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రభుత్వ పాలనలో చేసినటువంటి లోపాలైనా ఎప్పుడైనా ఎటువంటి లోపాలున్నా దానికి చట్టపరమైన చర్యలు ఉంటే చట్టపరమైన దానికి ఎవరు కాదనరు. కానీ కేవలం వారి తప్పుదాలను పక్కన పడుచుకోవడం కోసము, కేవలం ఎంతముందు చేసినటువంటి ప్రభుత్వాలు నడిపినటువంటి పార్టీల మీద నెట్టడం కోసమే చేసినటువంటి ఏదైతే కుట్ర అయితే ఉందో దాన్ని ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈరోజు మేము ఒకటే చెప్పాం, గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి, వీళ్ళు చేయలేరు, ఇది సాధ్యం కాదు, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మనం చేయాల్సిన వాటికి ప్రతి ఒక్కరిని మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, పేదలు కూడా పంచుకుంటూ సంరక్షణ పేరు మీద, సంక్షేమం పేరు మీద మనం అందరికీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం అని చెప్పి గతంలో 2 సందర్భాల ప్రభుత్వం మేము చెప్పాం. కానీ ఎటువంటి అవగాహన లేకుండా దాని మీద బడ్జెట్ ఎంత ఉంది, ఎలకేషన్ ఎంత ఉంది, వాటి మీద సంక్షేమానికి ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, ఎంత రెవెన్యూ ఉంటుంది, వీటి మీద ఏం చేయాలని, అంటే జనరల్గా ప్రతిపక్షం ఉన్న పార్టీలు ఏం చేయాలంటే ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని తద్వారా మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఆలోచన చేస్తే బాగుండేది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఇష్టానికి అధికారం రావడం కోసం ఇచ్చిన హామీల్ని ఇప్పుడు వాటిని ఎలా చేయాలి, ఏం చేయాలని ఆర్థిక పరిస్థితిని చెప్పి ఆలోచన చేసుకుంటుందంటే దీన్ని బట్టి వారికి ఉన్నటువంటి పరిపక్వత ఏ రకంగా ఉంది, ప్రభుత్వం నడిపేటువంటి ఏ రకంగా ముందు జాగ్రత్తగా ఆలోచన చేసినారు అనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోతా ఉంది. రోజుకు ఒక నిర్ణయంతో ఈరోజు అర్థమవుతా ఉంది. ఇది కరెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి మొత్తం ఏ రకంగా ఉండండి, ఊళ్ళలోనేమో క్రాప్ హాలిడేస్ ఉండే, సిటీలోనేమో పవర్ హాలిడేస్ ఉండే. ఆ రోజు వరకు మన దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు అవుతా ఉన్నాయి, మాకు కరెంట్ సప్లై లేదు, మేము మొత్తం పవర్ హాలిడేస్ ఇస్తా ఉన్నారు, మా వల్ల కావట్లేదు, మేము హైదరాబాద్లో ఉండలేకపోతాం, కంపెనీ నడపలేకపోతా ఉన్నాం అన్నటువంటి పరిస్థితి నుంచి 6 నెలల్లో ఈరోజు విద్యుత్ని ఏ రకంగా మనం పెంపొందించినాము. నాడు రాష్ట్రం ఏర్పడినాడికి 7,000 మెగావాట్లు ఉంటే ఈరోజు 18,000 మెగావాట్లు ఏ రకంగా మనం పెంచుకున్నాం, సోలార్ విద్యుత్ ఏ రకంగా పెంచుకున్నాం, ప్లాంట్లు ఏ రకంగా నిర్మించుకున్నాం, ఇవన్నీ ఆలోచన చేయకుండా ఎంతసేపటికి కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాటిని చూపించి ఇంకా ఎన్ని రోజులంటే ఆ రకంగా ఇప్పటికీ ఆ రకంగా మీరు ఫాల్స్ వాగ్దానాలు లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మీరు చెప్పి గోగుల్స్ ప్రచారాలు చేసి ప్రభుత్వానికి వచ్చారు కదా, కనీసం ఇప్పటికైనా మారాలి కదా. నరేష్ గారు, ఇక్కడ మీరు ఇంకొక అంశాన్ని కూడా గమనించాలండి. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే హామీలు ఇచ్చిందా? కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మేనిఫెస్టో వాళ్ళు ఇస్తున్న హామీల గురించి చెప్పిందా? ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేసిందో అంతకు రెట్టింపు మేనిఫెస్టోని బీఆర్ఎస్ విడుదల చేసింది. ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు, ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి చూసుకోకుండా హామీలు ఎలా ఇచ్చారో ఆల్రెడీ ఇంతకుముందు మేము రిపోర్ట్ ఇచ్చాం కదా, అంటే శ్వేతపత్రానికి దానికి సంబంధించినవి రిలీజ్ చేయమని అడిగితే అప్పుడు మీరు ఎందుకు చూసుకోలేదు, నిధులేమయ్యాయని అన్నప్పుడు అదే మాట అంటున్నారు. మరి మీరు కూడా అంతకు మించి హామీలు ఇచ్చారు కదా, మరి ఏ ధైర్యంతో ఇచ్చారు మీరు? ఒక్కసారి మంచి చెప్పండి. స్వప్న గారు చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈ ప్రశ్నకు సమాధానం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏ రోజు అధికారంకి వచ్చి ఈ రోజుకి 7-8 రోజులు అవుతుందో 7-8 రోజుల నుంచి ఏ రకంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాగానే ప్రభుత్వంలో ఖజానాలో డబ్బులు లేవు, మేము రైతు బంధు చేయలేము, మొత్తం కాంట్రాక్ట్లో మొత్తం పనిచేసిండు కేసీఆర్ అని చెప్పి ఎలక్షన్ల ముందు రోజు ఏ రకంగా ప్రచారం చేస్తారో మీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ మా దగ్గర వీడియోలు ఉన్నాయి, వారు ప్రచారం చేసినాయి, ఏ రకంగా ప్రజలకు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలు చేసారు అవన్నీ ఉన్నాయి. కానీ ఈ ఏ రోజుల్లోనే నిన్నటి వరకు లేనటువంటి ఖజానా మరి ఈ రోజు రైతు బంధు ఇవ్వగలుగుతుంటే ఏ రకంగా ఉంది? అది అంటే ఒక చిత్తశుద్ధితోని కేసీఆర్ గారు రైతులకు కావాల్సినటువంటి వాటిని ప్రభుత్వంలో ఉన్నటువంటి ట్రెజరీలో ఉన్నటువంటి వాస్తవాన్ని వారు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది మనకు. ఇదే రకంగా ప్రతి దగ్గరలో కూడా ప్రతి విషయంలో కూడా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తీర్పిచ్చిన తీర్పుని అంతిమంగా మనం గౌరవించాల్సిందే, వాటికి అనుకూలంగా మనం ఉండాల్సిందే, దానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనుకోని కొంత సమయం ఇచ్చే ప్రయత్నంలో మేముంటే వారు ఎంతసేపు కూడా నెపనెట్టే ప్రయత్నం చేసినప్పుడు దానికి కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా? మీరు చెప్పండి. ఏ రకంగా మేము చెప్తా ఉన్నామంటే ఎందుకు అవి అయినాయి, ఏం చేసినాం అనేది ఈరోజు కొత్తగా చెప్పే విషయం కాదు.
ఓకే నరేష్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి 100 రోజుల్లోపు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మేము అమలు చేస్తామంటున్నారు. దాంట్లో రెండింటిని అమలు చేస్తున్నారు కూడా. కానీ 100 రోజులు కాదు, కావాలంటే 6 నెలలు తీసుకోండి, అప్పటి వరకు మేము క్వశ్చన్ చేయం, ప్రభుత్వం కాస్త స్థిరపడాలి కదా అని చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చిన ఒక వారం రోజుల్లోనే హరీష్ గాని 9వ తారీఖు వేయవలసిన రైతు బంధుకు సంబంధించి ఎందుకు వేయట్లేదంటూ కూడా క్వశ్చన్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా. ఎక్కడ స్పేస్ ఇచ్చారు మీరు వాళ్ళకి? రైతు బంధు వేయాలండి. మేము కరోనా కష్టకాలంలో అక్కడ నిధులు లేవు, రైతు బంధు అకౌంట్ లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నిధులు లేవనే కదా వారు చెప్తున్నారు. మరి రైతులు నిధులు లేనప్పుడు ఏ రకంగా వాళ్ళు ఇస్తా 3 రోజుల నుంచి ఏ రకంగా వస్తున్నాయండి, ఏ రకంగా ఇస్తా చెప్తా ఉన్నారు. ఇవన్నీ నేను చెప్పేది అదే చెప్తా ఉన్నాను. ఎంతసేపటికి కూడా వాళ్ళు గత ప్రభుత్వాన్ని మీద నిందలు వేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అది తప్పు అంటా ఉన్నాం. నిజంగా మీకు సమయం కావాలనుకున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు వారు ఇచ్చిన హామీలు ఏ రకంగా ఉన్నాయండి? డిసెంబర్ 9 నాడు వరకు ఆగండి, వచ్చే నెల నుంచి మీకు 4000 పెన్షన్ వస్తుందని చెప్పింది మేము కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కదా. అది హామీ నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాము. ఆ తర్వాత మీరు డిసెంబర్ 1 నాడు మీరు రుణమాఫీ అయిందంటే మీరు పోయి 2 లక్షల రూపాయలు తీసుకొచ్చుకోండి, నేను డిసెంబర్ 9 నాడు రైతు రుణమాఫీ చేస్తానన్నమాట మేము చెప్పిన మాట కాదు కదా, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే కదా. వారు ఏదైతే చెప్పారో డిసెంబర్ 9 నాడు నుంచి మీరు ఇచ్చేటువంటి ఏమేమి సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్తున్నారో మీరు ఒక్క వారం ఆగండి. ఇప్పుడు రైతు బంధు వస్తే 10,000 వస్తాయి, కొన్ని రోజులు అయితే 15,000 వస్తాయి అనేది మేము కాదు కదండి, ఇదే సీఎం గారు మాట్లాడారు కదా. అవును అన్నారు, కాకపోతే అక్కడ ఏమున్నాయి ఏం లేవు అనేది వారికి అధికారంలోకి వచ్చాక కదా తెలుస్తున్నాయి. చెప్పట్లేం కదా గతంలో ఆ ప్రభుత్వంలో ఏవి నిధులు ఉన్నాయి, ఎంత నిధులు ఉన్నాయి, అధికారం తీసుకున్నాక తెలుస్తుంది, ముందు తెలియదు కదా. హామీలు ఇచ్చి ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేశారో ఆ హామీలు నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాం తప్ప మేము గతంలో జరిగినటువంటి వాటి మీద లేకపోతే ఇప్పుడు వచ్చి మీరు ఎన్నో చేయాలని చెప్పట్లేము, ప్రాజెక్టుల మీద మాట్లాడలేము, ఇంకో విషయం మాట్లాడలేము. మీరు డిసెంబర్ 9 నాడు ఏదైతే హామీలు ఇస్తా అని చెప్పారో, డిసెంబర్ 9 తర్వాత వచ్చే ప్రతి పెన్షన్ ఏ రకంగా పెంచుతా అని చెప్పారో, ఏ రకంగా అయితే ప్రతి రైతు బంధు పెంచుతా అని చెప్పారో దాని మీద మాటలు పెట్టుకోమని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం